ఈ అన్యాయమైన పరిపాలనకు, ఈ కరెంటు బాధుడికి, ఈ ఛార్జీల మూతకి నిరసనగా అన్ని పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానము అసెంబ్లీలో ప్రవేశపెడితే మన చంద్రబాబు గారు, మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారేమో ప్రజల పక్షాలు నిలబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాడకూడదు అని విప్పు జారీ చేసి మరి ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు. చంద్రబాబు గారు ఆ రోజు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి ఉంటే ఈ రోజు ప్రజలెత్తిన ఈ కరెంటు ఛార్జీలు మోతైతేనేమి, ఈ బాధుడైతేనేమి ఉండేదే కాదు. మన రాష్ట్రంలోని ప్రభుత్వము నిలబడడానికి కావాల్సిన బలము 148 ఎమ్మెల్యేలు. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్కి ఈ రోజు ఉన్న బలము 146 ఎమ్మెల్యేలు మాత్రమే. మరి మైనారిటీలో ఉన్న ఈ కాంగ్రెస్ సర్కారు ఇంకా అధికారంలో ఎలా ఉంది అంటే కేవలము చంద్రబాబు గారి వల్లే ఈ రోజు ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా అధికారంలో ఉంది. రాబందులో రాజ్యం వెళుతుంటే గుంతనక్కలు తాళం వేశాయట. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంత అధ్వానంగా పరిపాలన చేస్తుంటే మన చంద్రబాబు గారు చప్పట్లు కొట్టి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలిపోకుండా చేతులు అడ్డం పెట్టి మరి కాపాడుతున్నారు. కరెంటు ఛార్జీలు పెంచారు అని కాదు చంద్రబాబు గారి పోరాటం. ఎఫ్డీఐ విషయంలో మన రైతులకైతేనేమి, చిన్న వర్తకులకైతేనేమి నష్టం కలుగుతుంది అని కాదు చంద్రబాబు గారి పోరాటం. నిస్సిగ్గుగా ప్రజలు చూస్తున్నారు అన్న ఆలోచన కూడా లేకుండా ఆయన మీద ఐఎన్జిఎంఆర్ లాంటి కేసులలో విచారణ జరగకుండా ఉండడానికి చీకట్లోనే చిదంబరం గారిని కలిసి మేనేజ్ చేసుకుంటూ నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న ఈ చంద్రబాబు గారిని ఏమనాలి? ఒక పక్కేమో ఆయన మీద విచారణలో కేసులు జరగకుండా ఉండడానికి మేనేజ్ చేసుకుంటూ ఇంకో పక్క అవినీతి మీద పోరాటం చేస్తున్నారు అంటున్న ఈ చంద్రబాబు గారిని ఏమనాలి? ఈ మధ్య చంద్రబాబు గారు అంటున్న మాటలని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. చంద్రబాబు గారు చెబుతున్నారు, నాకు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక లేదు, నాకు స్వార్థము అంతకంటే లేదు, నాకు పదవి వ్యామోహము లేదు, నేను లోక కళ్యాణానికి పనిచేస్తున్నాను, నేను ధర్మ పోరాటం చేస్తున్నాను, నేను అవినీతి మీద పోరాటం చేస్తున్నాను, నాకు ప్రజాసేవే ముఖ్యం. ఇలాంటి డైలాగులు చెప్తున్నాడు చంద్రబాబు గారు. నిజంగానే చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి కావాలని కోరిక లేకపోతే, పదవీకాంక్ష లేకపోతే ఎన్టీఆర్ గారిని అంత నీచంగా వెన్నపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన అధికారాన్ని లాగేసుకునేవాడా అని అడుగుతున్నాం. కానీ ఎన్టీఆర్ గారిని అధికారంలో నుంచి దించేశాడు. ఈయనకు నిజంగానే ముఖ్యమంత్రి కావాలని కోరిక లేకపోతే ఎన్టీఆర్ గారికి అంతమంది కొడుకులుంటే ఏ ఒక్క కొడుకును తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టకుండా అందరినీ పక్కకు తోసేసి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారంటే ఈయనకు స్వార్థం లేదు, ముఖ్యమంత్రి పదవి అంటే ఆశ లేదు అంటే చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. ఈయన గారికి ప్రజాసేవ ముఖ్యమైతే ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాలు ప్రజాసేవ చేయకుండా కళ్ళు తెరుచుకుని నిద్రపోయి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడు. ఒక సామెత గుర్తొస్తుంది, వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు వేదాంతి అట. చంద్రబాబు గారి దృష్టిలో వినేవాళ్ళము మనమంతా వెర్రివాళ్ళమని, మనమంతా గొర్రెలమని, ఆయన ఏది చెప్తే అది మనం తలాడించి వింటామని, నమ్ముతామని ఆయన అభిప్రాయం. స్వప్రయోజనాల కోసము నీచంగా
ప్రజలని గాలి కొదిలేసి ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు చంద్రబాబు గారు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు. ఇలాంటి చంద్రబాబు గారు కాంగ్రెస్ కుమ్మక్కయ్యి జగనన్న బయట ఉంటే ఇక వారికి మనుగడ ఉండదని తెలిసి అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని ఉసిగొలిపి కేసులు పెట్టి ఈరోజు జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోడిలో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచి